మునియమ్మ ఇస్త్రీ చేస్తున్నావా? కాదు, ఇడ్లీ తింటున్నా. పేడ మొహమా. నా పేరేం మునియమ్మ కాదు, మరి మార్చుకున్నా. ఏమని? నగ్న. బాగుందా? అబ్బా ఎంత బాగుందో. నీ గాడిదంత గ్యామర్ గా ఉంది. అవునా? ఈ మధ్య నా గాడిద కూడా పేమలో పడిందిలే, అందుకే దాని ఫేస్ లో గ్యామరు, దాని బాడీలో కలరు పెరిగిపోయాయి. మరి నీ పర్లేదా పేమలో? నా ప్రేమికుడి కోసమే ఎత్తుకుతున్నాను. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవా? మాడిపోయిన దిబ్బరట్లో ఉన్న నిన్ను ఈ నగ్న చేసుకోదు. మరి అట్టా ఉంటే చేసుకుంటావమ్మా? నెత్తి మీద బొచ్చు మొదలు కాలి కింద జోడు వరకు అన్ని స్టైల్ గా ఉండాలి. దేవుడు అన్నాక కిందో పైనో ముందో వెనకో చిన్న లోపం పెడతాడు. అన్ని స్టైల్ గా ఎవడుకుంటాయమ్మా? అడుగు వస్తున్నాడు చూడు. అబ్బా ఎంత స్టైలో. భాషా చూడు భాషా చూడు బొంబాయి నేలు రాజా చూడు లోకం వెంట బచ్చను చూడు కాలం ఆగి. ఏరా బెందాల్, కక్కుజలంట తిరగాల్సిన వాడివి ఇలా కన్ని పిల్ల ఎంత తిరుగుతున్నావు? ఏంట్రా కదా? నా గురించి నీకెందుకు పాపే? అబ్బా ఎంత స్టైలో. నేను నడిచినా పరిగెత్తినా కూర్చున్నా వంగున్నా తిన్నా తొంగున్నా అన్ని స్టైల్ అయిన అందాల బొమ్మ. అన్ని స్టైలేనా? ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఫిగరు ఫిగరులే నీది సూపర్ ఫిగరులే నీ ఫిగరు కోరు పొగరు ఆగిలే. ఫిగరు ఫిగరులే నీది సూపర్ ఫిగరులే నీ ఫిగరు కోరు పొగరు ఆగిలే. భాషా చూడు భాషా చూడు బొంబాయి నేలు రాజా చూడు లోకం వెంట బచ్చను చూడు కాలం ఆగి. ప్రేమించిన పిల్ల కళలో ఒక్క నీటి చుక్క చూసినా 99% ఫెయిల్ అయిపోతాడు ఈ భాష. ఈతు పిట్టలాగా కుందిరాగాలు మానేసి అసలు ఏం జరిగిందో చెప్పు నగదా. నాకు కడువంత కష్టం వచ్చింది భాష. నీ కష్టాన్ని లాగి తన్ని నిన్ను కిలకిల నవ్వేలా చేస్తాడు ఈ భాష. నిజంగా చేస్తావా? ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఏం కావాలో చెప్పు. ఎన్టీఆర్ చేతులర్థం కావాలా? ఏమన్నా అన్నపూర్ణశుడే కావాలా? చిరంజీవి డేట్స్ కావాలా? రోజా వేసుకున్న జాకెట్ కావాలా? ఏది కావాలన్నా ముఖవాటాన్ని మూట కట్టి ఆకాశం విసిరేసి ముద్దుగా ముఖాన్ని ముందు పెట్టి మనసు విప్పి చెప్పు నగ్నా. వెంటనే తెచ్చిస్తాడు ఈ భాష. నాకు ఏమీ వద్దు. రాత్రి నుంచి నా గాడిది ఆడిపోయిందో తెలియట్లేదు. దాన్ని ఎతికి తెచ్చివ్వా. గాడిద గాడిద కోసం గాడిదలా గంట నుంచి ఏడుస్తున్నావా? నీ గాడిద గాడిద చాకిరి చేసి చేసి ఏ దగ్గర ఉన్నా తెచ్చి నీకిచ్చి ప్రేమంటే ఈ భాష గాడిద నిరూపిస్తా. వస్తా. వస్తే సింగిల్ గా రాను, గాడితోనే వస్తా. శీఘ్రమేవ గుడ్డు బాయ్ ఫ్రెండ్ ప్రాప్తిరస్తు. నీ నడకల చైనదిరి, నీ నవ్వుల కైపదిరి, నీ మాటల తీరదిరి, నీ చూపుకు ఎద అదిరి. నగనా ఇదిగో తెచ్చాని అందాల గాడిద. నా సుందరి వచ్చేసావా సుందరి? నీకు నా గాడిదంత గ్లామర్ వచ్చింది భాష. ఈ ఏళ్ళ నుంచి నా బట్టల బరువేమో ఈ గాడిద, నా వయసు బరువేమో నువ్వు. బతుకంతా మొయ్యాలమ్మా. మోస్తా, ఈ గాడిదలా మోస్తా. మాట తప్పుగా. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఆజా మేరీ జాన్ మేరీ బాహో మే గూజ్జా.
స్టైల్ స్టైలిలే ఇది సూపర్ స్టైలిలే నీ చేతులో నా కాట్రవల్లిలే. అంతా బురదే, కాలు జాగ్రత్త పెళ్ళావా. పెళ్ళైన ఈ నేలకి ఈ రోజుకి నీ కడుపు వచ్చిందని డాక్టర్ అమ్మ చెప్పగానే ఎవరో వచ్చినా సంకలో సైకిల్ కింద పెట్టిన సంతోషం అనిపించింది. ఈ రోజు నుంచి నువ్వు కాలు కింద పెట్టకూడదు, మంచం దిగకూడదు. పుట్టబోయే బిడ్డ కలకటేరో కానిస్టేబుల్ కావాలని కలలకంటా ఉండాలా. అయ్యయ్యో నీ పెళ్ళం కడిపోయిందయ్యా. అయ్యయ్యో పెళ్ళయి నాళ్ళకి నా పెళ్ళానికి రాక రాక కడుపు వస్తే ఆ కడుపు కాస్త పనిగట్టుకుని పగబట్టినట్టు పోగొడతావట. ఊరుకోండి, ఈ రోజే కొత్త సైకిల్ కొనుక్కుని గుడికి వెళ్ళి పూజ చేయించుకుని నిమ్మకాయలు కట్టుకుని మరీ వస్తాను. పప్పు అయిపోయింది నా సైకిల్ నాకు ఎవరిస్తారో. మరి ఎదవా, నా పెళ్ళం కడుపు కట్టి నీ నా సైకిల్ మాత్రం తన్నద్దు. 7 ఏళ్ళు కష్టార్థం పెట్టి కొనుక్కున్నాను. నా సైకిల్ నాకు ఇచ్చేయి. 14 ఏళ్ళు కష్టపడితే వచ్చింది నా కడుపు. నా కడుపు నాకు సైకిల్ మనతో కొట్టుకున్నాను. నా సైకిల్ నాకు ఇచ్చేయి. కడుపు నాకు నా సైకిల్ నాకు ఇచ్చేయి. మీ గొడవ తేలాలంటే భాష రావాల్సిందే. భాషా చూడు బొంబాయి నేలు రాజా చూడు లోకం వెంట వచ్చెను చూడు కాలం వాళ్ళు చూడు మింగే వంగి మొక్కెను చూడు చుక్కలంటే మేడలైన భాషాకే తన వంచెను చూడు కోట్లైనా నోట్లైనా రాక రాక మా ఆవిడికి కడుపు వచ్చి హాస్పిటల్కి తీసుకొస్తుంటే ఈ ఎదవ సైకిల్ తో గుద్దేసి ఆ కడుపు కాస్త పోగొట్టేశాడు భాష. ఆవిడ సంగతి అట్టుంచన్నా. 7 ఏళ్ల కష్టార్జితం పెట్టి కొనుక్కున్నాను నా కొత్త సైకిల్. ఈడొచ్చి గుద్దేసరికి పచ్చడి కింద అయిపోయిందన్న. నా పరిస్థితి ఏంటో మీరే చెప్పండి అన్న. ఏం చెప్పాలో నాకు తెలుసు. మీ ఇద్దరికి న్యాయం జరిగేలా నేను చేస్తాను. చందమామ, బేందాల్ గారి సైకిల్ తీసుకెళ్ళి బాగు చేయించి కొత్తగా అతను కొన్నప్పుడు ఎలాగుందో అలాగే తీసుకొచ్చి అతనికి ఇచ్చే. అలాగే చేస్తాను. మరి నా పెళ్ళం కడుపు. నువ్వేం కంగారు పడుకు. అరే బేందాల్, చందమామ పెళ్ళాన్ని తీసుకెళ్ళి ఎలాగోలాగా మళ్ళీ ఆవిడ కడుపు వచ్చేలా చేసి మర్యాదగా తీసుకొచ్చి అతనికి అప్పు చెప్పు. అట్లాగే అన్న. ఏంట్రా కూసావు? ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. వాడి సైకిల్ తీసుకెళ్లి నువ్వు రిపేర్ చేయించు. నీ పెళ్ళాన్ని వాడు తీసుకెళ్ళి తీసుకొస్తాడు. ఒకసారి లేస్తారా? నిన్ను 1000 సార్లు తప్పులేదు.